హాయ్ కుకింగ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పరమాన్నాన్ని చాలా రకాలుగా చేస్తుంటాం కదండి. పెసరపప్పుతో, శనగపప్పుతో, సగ్గుబియ్యంతో కూడా చేస్తాము. నేనైతే ఈ పరమాన్నాన్ని కొబ్బరి తురుము వేసి బెల్లంతో చేస్తున్నానండి. కొబ్బరి తురుము యాడ్ చేయడం వల్ల టేస్ట్ అయితే రెట్టింపు అవుతుంది. చాలా బాగుంటుంది. చిక్కడి పాలతో ఈ పరమాన్నాన్ని ఏ విధంగా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోతామా. పరమాన్నం చేయడానికి ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. మనం ఇంట్లో వాడుకున్న నార్మల్ రైస్ తీసుకోవచ్చు, లేదా రేషన్ రైస్ అయినా తీసుకోవచ్చండి. పరమాన్నానికి కొత్త బియ్యం అయితే జిగురు వచ్చి చాలా బాగుంటుంది. ఈ బియ్యాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసి ఒక కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 2 కప్పులు వాటర్ వేస్తున్నానండి. ఈ బియ్యాన్ని ఒక గంట సేపు నానబెట్టుకుని అప్పుడు పరమాన్నం చేస్తే మనకు త్వరగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఈ గిన్నెని పెట్టి మూత పెట్టేద్దాం. మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. ఇప్పుడు పక్క స్టవ్ మీద వేరే స్టీల్ గిన్నె పెట్టి ఇందులోకి నేను పాలు కొలుస్తున్నాను. లీటర్ పాలు అండి ఇవి, గేదె పాలు. చిక్కడి పాలు అయితే పరమాన్నం బాగుంటుంది. ఈ కప్పుతో 4 కప్పులు అయ్యాయి. 1 లీటర్ పాలు లో ఫ్లేమ్లో మరిగివ్వాలండి. వాటర్ ఏమీ కలపలేదు. ఇలా చిక్కడి పాలతో చేసుకుంటే బాగుంటుంది. పక్కన రైస్ను వాటర్తో ఉడికిస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూద్దాం. రైస్ ఉడికిందండి 80%. మీకు వాటర్ తక్కువైనట్టయితే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి రైస్ ఉడికేటప్పుడే. ఇప్పుడు పాలను కూడా చూద్దాం. పాలు కూడా బాగా మరిగిపోయాయి. లో ఫ్లేమ్లోనే మరిగనిచ్చానండి. ఇలా త్వరకట్టి మరిగితే పరమాన్నం టేస్ట్గా ఉంటుంది. పాలని రైస్లోకి వేసేసి ఒకసారి బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి. పాలు దగ్గర పడతాయి. ఇంకా కొద్దిగా అన్నం కూడా బాగా మెత్తగా ఉడుకుతుంది. ఇందులోకి కొబ్బరి తురుము తీసుకుంటున్నాను 1/2 కప్పు. ఒక చెక్కనే తురుమానండి. కొబ్బరి తురిమే కోరు స్టాండ్తో తురిమాను. అదే మీరు మిక్సీలో వేసుకున్నట్టయితే బ్లాక్ పార్ట్ తీసేసి మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు రైస్ చూద్దాం. పాలలో ఈ బియ్యం ఇంకా బాగా దగ్గరగా ఉడికిపోయి చూడండి. చేత్తో పట్టుకుని మెదిపితే ఇలా మెత్తగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి బెల్లం తురుము 2 కప్పుల కంటే కొంచెం తక్కువ తీసుకుంటున్నానండి. 1/2 కప్పు తక్కువ. ఈ బెల్లం తురుముని స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేయాలండి. పాలు ఇరిగిపోకుండా ఉంటాయి. ఈ వేడికి బెల్లం తురుము కరిగిపోద్ది. ఇందులోకి నేను 6 యాలకులు, 10 మిరియాలు కూడా ఫ్రెష్గా దంచానండి. ఫ్రెష్గా దంచి వేస్తే టేస్ట్ బాగుంటుంది. పొడి కూడా ఇందులో వేసేసి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. పక్క స్టవ్ మీద పాన్ పెట్టి ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందులోకి డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు బద్దలు, కిస్మిస్ ఈ 3 కూడా వేస్తున్నానండి. ముందు జీడిపప్పు, బాదం కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ని కూడా వేసేసి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయాలండి, జాగ్రత్తగా మాడిపోకుండా. డ్రై ఫ్రూట్స్ యాడ్ చేయడం వల్ల పరమాన్నం టేస్ట్గా ఉంటుంది. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటాయో యూజ్ చేయొచ్చు. అన్నంలోకి మీ దగ్గర కొబ్బరి లేకపోయినా, మీకు ఇష్టం లేకపోయినా దాని ప్లేస్లో సగ్గుబియ్యం వేయించండి. సగ్గుబియ్యం కూడా రైస్తో పాటు నానబెట్టి ఉడికించవచ్చు. లో ఫ్లేమ్లో ఇవి వేయించి స్టవ్ ఆఫ్ చేసేసి ఇవన్నీ కూడా డ్రై ఫ్రూట్స్, నెయ్యి కూడా ఈ పరమాన్నంలో వేసేసుకోవాలండి. ఒకసారి బాగా కలిపేసుకుని సర్వ్ చేసుకోవడమే. కొబ్బరి తురుము యాడ్ చేసాం కాబట్టి పరమాన్నం అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. కొబ్బరితో చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా కొంచెం దగ్గరగా ఉండాలండి. చల్లారినా కూడా ఇదే విధంగా ఉంటుంది, ఇంక దగ్గర పడదు. బాగా కలిపిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో టేస్ట్గా ఉండే కొబ్బరి తురుముతో చేసిన బెల్లం పరమాన్నం రెడీ. ఈ వీడియో చూసి మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.